గాయస్ కొత్త వీడియో ఇవ్వాలి ఏందని చూస్తుర్రా. ఇవాళనైతే మొత్తం సాడ్ వీడియో. ఏంటంటే మనమైతే కొన్ని ఇష్యూస్ వల్లనైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఆపేస్తున్నాము. ఎందుకంటే ఇట్లా కొన్ని ఇష్యూస్కి అయితే అడ్డం వస్తుంది. అందుకే నేనైతే ఈ వీడియోస్ అనేవి అయితే ఆపేసేస్తున్నా కొన్ని రోజులు. సో గాయస్ ఇంత జల్దీ నాది అయిపోతే మాత్రం నేను అప్పుడైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. నాకేం కాలేదు అందరు ఏమేమో అనుకోకూర్రి. మనమైతే కొన్ని ఇష్యూస్ వల్లనైతే వీడియోస్ అయితే ఆపేస్తున్నాము. ఇవాళ నుంచి అయితే మన ఛానల్లోనైతే వీడియోస్ అయితే రావు గాయస్. అది ఎందుకు గిట్టే చెప్తాను, అందరైతే తప్ప అండర్స్టాండింగ్ అయితే తీసుకుంటున్నారు. అందుకనే మనమైతే వీడియోస్ అయితే ఆపేస్తున్నాము. సో దానివల్లనైతే మనమైతే వీడియోస్ ఆపేస్తున్నాము గాయస్. అందరైతే పిచ్చి కామెంట్లు అయితే ఏం చేయకూడదు. అన్నీ మాకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు అయితే అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ మన యూట్యూబ్ ఛానల్కి అయితే. సో గాయస్ అందరైతే ఏమనుకోకూడదు, మనమైతే మళ్ళీ ఫ్యూ డేస్లో అయితే మన ఛానల్ అయితే మళ్ళీ కంబ్యాక్ అయితే ఇస్తాము. సో ఆ కంబ్యాక్ అయితే వేరేలాగా ఉంటుంది, ఇట్లుండదు. అందరైతే వెయిట్ చేయరు ఆ కంబ్యాక్ కోసం. సో గాయస్ అందుకనే మనమైతే మన ఛానల్ అయితే ఆపేస్తున్నాము. కొన్ని రోజుల మాటకైతే ఆ ప్రాబ్లం పోయేంత వారికైతే మనమైతే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే చేసలేము. మన ఛానల్ గిట్ట రన్ చేయము ఇప్పుడు. సో గాయస్ అదైతే అయిపోయిన తర్వాత అయితే నేనైతే పక్కా వీడియోస్ అయితే నాన్ స్టాప్ వస్తాయి. ఇంకానేమో ఇది మనము డైలీ 2 వీడియోస్ అయితే చేసినాము. యూట్యూబ్లో చాలా చాలా సపోర్ట్ ఇచ్చిండ్రు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ మనకి సపోర్ట్ చేసినందుకు అయితే. మనకైతే ఇట్లా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే చాలా వ్యూస్ అయితే పోయినాయి. మనైతే వ్యూస్ లైక్స్ అనేవి అయితే చాలా వచ్చినాయి. సో గాయస్ అందరికైతే సపోర్ట్ చేసినందుకు అయితే చాలా చాలా థ్యాంక్స్. నా ఐడికి సపోర్ట్ చేసినందుకు నేను వెంటనే మెన్షన్ చేసుకున్న వాళ్ళకి అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. సో గాయస్ మనమైతే కొన్ని రోజులు అయితే వీడియోస్ అయితే ఆపేస్తున్నాము. అందుకనే నేనైతే క్లారిటీ ఇద్దామని అయితే మేము ముందుకు వచ్చేసిన. ఎందుకంటే మళ్ళీ నేను క్లారిటీ ఇవ్వలేను అనుకోరు. అందరూ ఏమైందో అది ఇది అనుకుంటారు. సో గాయస్ నాకైతే ఏం కాలేదు. నాకైతే ఒక చిన్న ఇష్యూ అయినందుకు అయితే నేనైతే వీడియోస్ అయితే ఆపేయడం అయితే అవుతుంది. అందుకనే నేనైతే ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఆపేస్తున్నా. ఛానల్లో గిట్ట ఏవి రావు మన ఛానల్లో వీడియోస్. కొన్ని రోజుల వరకు అయితే మన ఛానల్ అనేది అయితే స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే నేను చేయాలనిపిస్తలేదు, అందుకనే నేనైతే చేస్తలేను. సో గాయస్ అందరైతే కామెంట్స్ అయితే చేయకూడదు ఎందుకు చేస్తలేరు అని. నేనైతే కొన్ని రోజుల తర్వాత అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ అనేవి అయితే వస్తాయి. కొన్ని రోజులు అంటే చెప్పలేము, ఐదర్ 1 మంత్ కావచ్చు, 15 days అయినా కావచ్చు. 15 days అయినాకనైతే నేను చేస్తా. సో గాయస్ అందుకే ఎవ్వరైతే కామెంట్లు అయితే చేయకూడదు. త్వరలో నేనైతే వీడియోస్ అనేవి అయితే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ అందరైతే కామెంట్ల సెక్షన్లో అయితే కామెంట్స్ పెట్టడం అవన్నీ అయితే చేయకూడదు. ఒక 15-20 days అయితే ఆగకూడదు. మళ్ళీ మనం వీడియోస్ అనేవి అయితే చేస్తాము. ఎందుకంటే ఇంకొకటి నా ఛానల్ ఇట్లా మైనస్లోకి పోతుంది. అందుకనే ఆ మైనస్ మొత్తం క్లియర్ అయిపోయాక నేనైతే ప్లస్లోకి వచ్చినాకనైతే చేస్తాను. సో గాయస్ అందరైతే స్ట్రైక్ గీక్ అవి అంటుండ్రు. ఏములే అవి గిట్ట అనుకోకూడదు. మళ్ళీ వీడియోస్ ఎందుకు ఆపేసినంటే స్ట్రైక్ అది ఇది అని. సో అవన్నీ ఏం లేదు, మనమే ఒక చిన్న రీజన్ ఉన్నందుకైతే 15-20 days అయితే ఛానల్ అయితే వీడియోస్ అయితే ఆపేస్తున్నాము. సో గాయస్ ఎవ్వరైతే తప్పర్థంగానైతే ఏం తీసుకోకూడదు. అందుకనే మనమైతే తప్పర్థం తీసుకోవద్దని అయితే మనమైతే క్లారిటీ అనేక నేను ముంగల్కి అయితే వచ్చేసినాను. సో గాయస్ అందరైతే మన ఛానల్కి సపోర్ట్ చేసినందుకైతే మళ్ళీ చెప్తున్నాను నేను చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకా నచ్చినట్టయితే ఇంకా 15-20 daysలో మళ్ళీ కంటిన్యూ రెగ్యులర్గా అనేటివి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే వచ్చేసాయి. సో గాయస్ అందరైతే 15-20 days అయితే వెయిట్ చేయరు. మా ఛానల్కి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకా వీడియోస్ ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయరు గాయస్. నేను త్వరలో మళ్ళీ కంబ్యాక్ అయితే ఇస్తా. అది వేరేలాగా ఉంటుంది కంబ్యాక్, చూడరు అందరు.